ఓకే మాస్టర్స్, చక్కగా మన రెండవ రోజు సెషన్లోకి వెళ్దాం. హాయిగా ముందుగా ధ్యానం చేద్దాం. చక్కగా ఉదయం నుంచి ఉన్న మన మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలన్నిటిని ముందు ఎంప్టీ చేద్దాం. ఒక గ్లాసులో గ్లాస్ ఖాళీ ఉన్నప్పుడే నీళ్లు పోస్తే ఆ గ్లాసు నిండుతుంది. ఫుల్ అయిన గ్లాసులో వాటర్ పోసినా బయటికి పొంగిపోతాయి. అలాగే మన మనస్సు కూడా శూన్యం చేసినప్పుడు చక్కగా విషయాల్ని మరింతగా గ్రహించుకునే శక్తి పెరుగుతుంది. హాయిగా ముందుగా మన మనసును శూన్యం చేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం. Inhale, exhale, inhale, exhale. Only breath, only breath.
ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం. ఇన్హేల్, ఎక్సేల్.
Inhale.
ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 1 minute. అద్భుతమైన డే. ప్రతిరోజు ఒక నూతన రోజే మనకి. 24 గంటలు బయటే తిరుగుతున్న మన మనస్సుని అద్భుతంగా భగవంతుని వైపు అద్భుతమైన శక్తి తీసుకునే మార్గం వైపుగా జర్నీ చేస్తున్నాం. ఎరుకలేని మనం అవేర్నెస్లో ప్రయాణం చేస్తున్నాం. మన శ్వాసతో మన జర్నీ ఎంత అద్భుతమో కదా. ఎన్నో సత్యాలు మనలోనే దాగున్నాయి. సర్వ సృష్టి పృష్టమౌను అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. సృష్టిలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు కనిపిస్తాయి, మనతో మనం కూడి ఉన్నప్పుడు. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు రెండు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. నెమ్మదిగా రెండు చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందామండి. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. చక్కని మన ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. కళ్ళు మనోద్వారాలు. మనసుకు ద్వారబంధం వంటివి అవి. తలుపులు తీసుంటే ఎలా అయితే అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయో, అలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ మనం బయట తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఆపడమే ద్వారబంధం మూస్తే మన ఇంట్లోకి ఏమీ రావు. అలాగే కళ్ళు మూసుకున్నప్పుడు సగం ఆలోచనలు ఇక్కడే కట్ అయిపోతూ ఉంటాయి కళ్ళు మూసినప్పుడే. అందుకే మనం 80% శక్తి మన కళ్ళల్లోనే ఉంటుంది. అందుకే మనం కళ్ళు మూసుకుంటాం. మెయిన్ తెరిచేటప్పుడు కూడా నెమ్మదిగానే కళ్ళు తెరవడం ద్వారా, ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు కూడా నెమ్మదిగా కళ్ళు మూస్తే అక్కడే మనం ఒక కొంత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, నెమ్మదిగా మూయడం ద్వారానే. అలా. ఓకే మాస్టర్స్,
ఈరోజు చక్కగా ధ్యానం చేసుకున్నాము. ధ్యానం ఎలా అనిపించిందంటే సింగింగ్ బౌల్ చేశాను ఈరోజు. ఓంకారనాదం, ఈవెన్ ప్రణవనాదం గురించి మనకు తెలుసు. ఓంకారము అంటే విశ్వాన్నంతటినీ ఓంకారంలోనే ఇమిడ్చారు. 5 పంచమహాభూతాలతోటి. పంచభూతాలు వేరు, పంచమహాభూతాలు వేరు. పంచమహాభూతాలతో నిండి ఉన్నది ఓంకారనాదం. మన శరీరంలో కూడా ఓంకారనాదంలో ఉన్న 5 తత్వాలని ఓంకారనాదం ఓం చెప్తాము. ఆ 5 తత్వాలు ఎప్పుడైతే వికసించి మన థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, ఇన్నర్ వాయిస్ వినడము, అద్భుతమైన వాక్కులు మన నోటంటే ఆటోమేటిక్గా ఇన్నర్లో నుంచి మన వాక్కులు బయటికి మనకు రావడము, ఇవన్నీ అయినప్పుడు అవి పంచమహాభూతాలుగా వర్ణిస్తాము. పంచభూతాలు 5 మనలో ఉన్నాయి. ఈ శరీరము భూమి ఎర్త్కే పోలుస్తాము. అందుకే అంటాం కదా, మట్టిలో కలిసిపోయింది అని అంటారు. మన దేహము కొన్ని రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది చనిపోయిన తర్వాత. అలాగే రెండవ ఎలిమెంట్ వాటరు. మన బాడీలోని ఎంత వాటర్ ఉందో మనకు తెలుసు కదండి. 80-90% వాటరే. మనము కాలిపోయిన తర్వాత పిడికెడు బూడిద అంటారు. ఇంత పెద్ద శరీరము, 60 కేజీలు 70 కేజీల శరీరం, బూడిద పిడికెడు రావడం ఏంటి అంటే అందులో ఉన్నదంతా స్కిన్ను, బ్లడ్డు, మాంసము అంతా వాటరే. అంతా కాలిపోతే దుమ్ముల నుంచి వచ్చే బూడిద మాత్రమే పిడికెడు అవుతుంది. అందుకే పిడికెడు బూడిద అని అంటారు తప్ప బత్తడి బూడిద అనరు. సో ఆ నీరు. మూడవది అగ్ని. మన శరీరంలో ఎంత అగ్ని ఉందో మనకు తెలుసు. జ్వరం వచ్చిందంటే 105, 106కి వెళ్ళిందంటే తట్టుకోలేము మనం. మన బాడీ అంత అగ్ని కూడా మనలోనే ఉంది. సో నాలుగవది వాయుతత్వము. మనలోని కూడా 5 అగ్నులు ఉన్నాయి, వాయువులు ఉన్నాయి 5. ఇవన్నీ 5 ఉంటాయి. 5 25 తత్వాలు మనలో ఉన్నాయి. ఒక్కొక్క పంచభూతాలు భూములు 5, వాయువులు 5, నీరు 5, పంచాగ్నులు 5, కాళాగ్ని, బడబాగ్ని, హృదయాగ్ని. ఇవన్నీ మనకు వాడుకలో ఉన్న పదాలే కొన్ని. సీరియల్లో వాడుతూ ఉంటారు. బాధ ఎక్కువ వచ్చినప్పుడు నేను చాలా బడబాగ్ని మోసాను అంటారు. హృదయాగ్ని. ఇవన్నీ అగ్నిలు 5 అయితే వాయువులు 5. మనకు తెలుసు వాయువులు 5 అందరికీ తెలిసినవే. మనం తీసే శ్వాస ఒకటి, తేనుపులు ఒకటి, పొట్ట లోపల నుంచి వచ్చే అరుపులు ఒకటి, కింద నుంచి పోయే గాలి ఒకటి, ఇలాగా 5 వాయువులు కూడా మనలో ఉంటాయి. అయితే ఈ వాయువులన్నీ అందరిలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు మహాపంచభూతాలుగా వాటి యొక్క శక్తిని మనం తెలుసుకొని మనలోని అవి మనం తెలుసుకున్నప్పుడు అవి పంచమహాభూతాలుగా మారుతాయి. అప్పుడు వాటి నుంచి ఒక నాదము అనేది ఏర్పడుతుంది. ఓంకారమే అని అంటారు. పంచభూతాలతో ఉన్నది ఓంకార నాదము. అంటే ఆ పంచభూతాలని మనం ఎప్పుడైతే అత్యద్భుతంగా తెలుసుకుంటామో వాటి నుంచి వచ్చే రిజల్ట్నే నాదం కింద మనం వర్ణిస్తాము. సో 5 ఆకాశతత్వం కూడా మన శరీరంలో ఎంతో స్పేస్ ఉంది. ఈ ఖాళీ లేదు అనుకునే శరీరంలోనే డాక్టర్లు ఎన్నో గొట్టాలు, సిరంజులు, సూదులు, నరాలు కూడా ఈ బాడీలోకి తోసేస్తూ ఉంటారు. హెల్త్ బాగాలేని అంటే మన శరీరంలో ఖాళీ లేదు అనుకుని ఇంత ఫుల్ దీంతో ఉందనుకుని శరీరంలో కూడా ఎన్నో వెళ్ళిపోతాయి. సో అలాగే సోల్స్ కూడా ఒక్కొక్క బాడీ మీద సోల్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 2, 3, 4 సోల్స్ కూడా మనలో ఆత్మ పదార్థంగా కూడా తీసుకునే శక్తి ఉంది. శరీర పదార్థంగా కూడా శరీరం లోపల అన్నీ చొప్పించగలరు. ఆ పంచభూతాలు 5 మనలో ఉన్నాయి. కంటికి కనిపించేవి ఉన్నాయి, కనిపించలేనివి ఉన్నాయి. ఆ కనిపించలేని తత్వాన్ని తెలుసుకునేటప్పుడే ఓంకారనాదంగా వర్ణిస్తాము. సృష్టి మొత్తము మన శరీరంలోనే ఉంది. అది తెలుసుకోవడమే యోగత్వము అంటే. ఒకటి చక్కగా మనకి వెంటబడతాయండి. సో ఓంకారనాదాన్ని ఈరోజు మనం ఆ సింగింగ్ బౌలు ఓం 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 అని నాదం మనల్ని అద్భుతమైన ధ్యానానికి తీసుకువెళ్తుంది మాస్టర్స్. అది ఓంకారనాదం. ఓంకారం మన శరీరంలో కూడా ఉంది. సో ఈరోజు మన ఈ సోల్ జర్నీలో 2వ రోజు. నిన్న మనం చెప్పుకున్నాము. ఫస్ట్ మనం
కొండలుగా రాళ్ళగా ఉండి మనం కొండ జన్మ ఎన్నో వేల సంవత్సరాలు ఉండి 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 ఆ కొండలన్నీ పగిలి బండలుగా మారి ఇసుకగా మారే వరకు జర్నీ సాగుతుంది. తర్వాత ఆ కొండలన్నీ క్రిస్టల్స్గా ఖరీదైన రాళ్ళగా, కొవ్వు రాళ్ళుగా, కలర్ రాళ్ళుగా అలాగ అన్నీ మారి 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 క్రిస్టల్గా మారే వరకు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఒక్కొక్క కొండని జన్మ చేసినప్పటికీ. సో అక్కడి నుంచి వెళ్ళగిన తర్వాత వృక్ష జన్మ తీసుకుంటుంది. వృక్ష సామ్రాజ్యంలో, ఖనిజ సామ్రాజ్యంలో నుంచి వృక్ష సామ్రాజ్యంలోకి అడుగు పెడతాము. వృక్ష సామ్రాజ్యంలో చిన్ని నీటిలో ఉన్న నాచు మొక్క నుండి ఎన్ని రకాలైతే మన ఇంటి ముందు వేసుకునే మొక్కలు ఉంటాయి, అన్ని మొక్కలుగా ఒక్కొక్క జన్మ ప్రణాళికను తెలుసుకుంటూ పువ్వులు వేసే మొక్కలు ఒకటి, మొగ్గలు ఓన్లీ పువ్వులు లేకుండా జీవించే మొక్కలు కొన్ని, ఈవెన్ తీగలో వేసే మొక్కలు కొన్ని, ఇలా రకరకాలైన మొక్కల నుంచి వృక్షాలుగా మనం మారి వృక్ష జన్మ అంతమైపోయిన తర్వాత ఆ వృక్షము ఆ కర్రలు అవన్నీ కిటికీలకి, తలుపులకి, దారబంధాలకి ఇలా వాడుతూ వాడుతూ అవి లాస్ట్కి పుచ్చిపోయి బూడిదైపోయేదాకా దాని జన్మ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మనం ఎక్కడ ఎవరికి హెల్ప్ చేసినా సాయం చేసిన వాళ్ళమే అవుతాం ఎప్పుడైనా సరే. మనం అరే ఈ కర్రని తెచ్చి ఒక కర్రని పొయ్యిలెట్టి కాల్చామంటే దాని జన్మకి మనం విముక్తి చేసామని లెక్కే. అక్కడ కూడాను ఏది కూడా ఇక్కడ మనం అనవసరంగా ఏవి చేయట్లేదు. అన్ని జన్మ ప్రణాళికలో భాగాలే. అయ్యో తప్పు చేసేనే ఇవేమీ ఉండవు. ఇక్కడ ఎన్నో ఎన్నో తప్పొప్పులు అనేవి అది యోగి కానప్పుడు చూసే పరిస్థితి. యోగి అయిన వాడికి ఎప్పుడు తప్పొప్పులు ఉండవు, అన్నీ సత్యాలుగానే కనబడతాయి. ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళకి కరెక్టు, తప్పు అని అనలే. నా జీవితాన్ని ఎవరు తప్పు అనలే. అలాగే వృక్ష జన్మలో కూడా అన్నిట్లో తప్పొప్పులు అనేవి ఏమీ లేవు. ఓషో చెప్తారు, ఒక పువ్వుని మనం చూస్తాము, కొన్ని పువ్వులు బాగుంటాయి, కొన్ని పువ్వులు బాగుండవచ్చి ఈ పువ్వులేమీ బాగలేవు, అలా పువ్వులైతే చాలా బాగున్నాయి, అబ్బా అద్భుతంగా ఉందంటాము. అలా అన్నాము అంటే మనల్ని మనమే అనుకున్నామంటారు. సృష్టిలో దేనికదే చిత్రము విచిత్రము, దేనికదే అద్భుతం. రావణుడు ఉన్నాడు చూడండి. రాముడు మనకి గుర్తింపు తెలియాలి అంటే రావణుడు ఉన్నప్పుడే రాముడి యొక్క గుర్తింపు తెలుస్తుంది. లేకపోతే రావణుడే లేకపోతే రాముడి యొక్క గొప్పదనాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? ఇద్దరూ అక్కడ ఈక్వల్ పాత్రలే. సో అలాగ సృష్టిలో ఉన్న మొక్కలన్నీ కూడా గొప్పవే. అలా అనొద్దంటాడు. మీరు అలా అన్నారు అంటే ఆ పువ్వులు ఎంతో బాధపడతాయి. మొక్కల్లో చెప్పుకున్నాం కదా, 50% వాటికి గ్రహించే శక్తి ఉంటుంది మొక్కల్లో. అందుకే మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి ఎంతో ఆనందంగా కదులుతూ ఉంటుంటాయి. చూడండి, మీరు గమనించండి. గాలి ఉండకపోయినా చెట్లు కదులుతూ ఉంటాయి. అంటే అవి మనల్ని చూడగానే ఆనందంతో అల్లల్లాడుతాయి. గాలికే చెట్లు కదలడం కాదు. సో అలా సెకండ్ జన్మ వృక్ష సామ్రాజ్యంలో నుంచి జంతు సామ్రాజ్యంలోకి మనం అడుగు పెడతాం. ప్రతి ఒక్కరిమే అక్కడి నుంచి అన్నీ నేర్చుకుంటూనే ఇక్కడికి వస్తాం తప్ప అవి లేకుండా ఇక్కడికి రావడం అనేది జరగదు. సో ఈ పీటర్ రిచ్లో ఆయనకి కొడుకు ఉంటాడు. ఇద్దరు కొడుకు చాలా అద్భుతంగా ఉంటారు. కొడుకు సడన్గా చనిపోతే ఇంకా ఆ బాధను తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక ఇంకా పిచ్చి పిచ్చిగా దేవుణ్ణి నిందిస్తూ, నువ్వు నిజంగా ఉండేటట్టయితే రా, నాకు కనిపించు, నాకు ఎందుకు ఇలాగా నాకు ఇంత బాధ పెట్టావు అని చెప్పేసి దేవుణ్ణి నిందిస్తూ అతను ప్రతి క్షణం ఉంటప్పటికీ నిజంగానే ఒకరోజు అతని రూమ్లోకి ఒక సెయింట్ వస్తాడు. వచ్చి నువ్వెవరని అడుగుతాడు. నువ్వు నన్ను పిలిచావు కదా దేవుణ్ణి నేను అంటాడు. అంటే అలా స్టన్ అయిపోయి, నువ్వు నిజంగా దేవుడివేనా అంటాడు. అవును, నేను నిజంగా దేవుడిని అంటాడు. నాకెందుకు ఈ బాధ పెట్టావు అంటాడు. అది నువ్వు తెచ్చుకునేదే సామ్రాజ్యం, నువ్వు తెచ్చుకునేదే అని చెప్పేసి ఆయన అలా చెప్తూ ఇవన్నీ చెప్పుకొస్తాడు అతనికి. అతనికి కొన్ని నమ్మశక్యంగా ఉండవు. పుస్తకంలో ఇవన్నీ రాస్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు. రాసి మధ్య మధ్యలో కొన్ని రాయలేక వదిలేస్తాడు. మళ్ళీ మర్నాడు ఈ సెయింట్ వచ్చి మళ్ళీ మర్నాడు ఆ ఫిల్ చేసి నింపుతాడు ఆ నింపలేని భాగాలన్నిటిని అనమాట. ఆయన నమ్మలేకపోతాడు. కానీ ఆయన చూస్తుండగా మాయమైపోతాడు రూమ్లో నుంచి. ఏంటి ఎలా మాయమైపోయాడని రూమ్లో ఇలాగ ఎదుక్కుంటుంటాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన వెనకాతల నుంచి పక్కకి ఇలా వస్తాడు. తలుపులు వేసినట్టే ఉంటాయి, ఆయన వెనకాతల నుంచి వస్తాడు. ఇలా పీటర్ రిచ్లు మీరు చదవండి బుక్ తర్వాత. ఇలాగా ఆయన స్వయంగా ఈ తెలుసుకున్న ఆయన ఇచ్చిన జ్ఞానమే
ఆత్మాయణం. మనకిది గరుడ పురాణంలో కూడా మనకి యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్పిన గరుడ పురాణంలో కూడా ఇవన్నీ ఉంటాయి. మన పురాణాల్లో కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ వీళ్ళిచ్చిందే కాదు. సో అలా ఈ జంతువులుగా మళ్ళీ మనం వచ్చినప్పుడు ఫస్ట్ సామూహిక ఆత్మలుగా 10,000 జంతువుల్లో ఒకే ఆత్మ ఉంటుంది. ఒకటే సోలు ఉంటుంది 10,000 ఆత్మల్లో. అంటే ఇప్పుడు నాచు పురుగులు ఉంటాయి. మనం పురుగులు అసహించుకుంటుంటాము. లేకపోతే బగ్స్ని చూసి భయపడుతుంటే ఎన్నో బల్లులు చూసి భయపడుతుంటే ఎన్నో ఉన్నాయి భయాలు మనకి. సో మనము ఒకప్పుడు అన్నిటి నుంచి వచ్చాము అన్న ఒక చిన్న నాలెడ్జ్ మనకి అసహ్యం తీసివేస్తుంది. వాటిలోని కూడా ప్రేమను చూసే తత్వాన్ని కనబడుతుంది. ఒక లేడీ బగ్ చూడండి, చిన్న పురుగే కానీ దాని మీద చుక్కలతోటి ఎంత అందంగా ఉంటుందో. పురుగులో ఒక అందాన్ని మనం చూస్తే దాన్ని అసహించుకోలేదు. పురుగుని చూడగానే ఇలా అసహించుకుంటాం. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇలాగా సంథింగ్ ఎప్పుడైనా పప్పుల్లో బియ్యంలో పురుగులు అయ్యి ఉంటే ఇంకా ఇవి వాడేదాన్ని కదా, అంత అసహించుకునేదాన్ని అనమాట. ధ్యానంలోకి వచ్చిన ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. నేను కోటా బియ్యం వాడేవాళ్ళమి, మంచి బియ్యం తెచ్చుకొని వాడేవాళ్ళం. మంచి బియ్యం ఏమొచ్చి ఒక గ్లాసు బియ్యం పెట్టి మా హస్బెండ్కి పిల్లలిద్దరికీ మంచి బియ్యం పెట్టేదాన్ని. నేనేమో కోటా బియ్యం వేరే ఉంటుంది, కొంచెం తక్కువ రేటు కదా అప్పుడు, ఒక 20 ఏళ్ళ కిందట. ఆ కోటా బియ్యం నేను మా కుక్క పిల్లకి, నా దగ్గర పని అమ్మాయి ఉండేది, ఒక అమ్మాయి పిల్లలు ఎత్తుకోవడానికి పెట్టుకున్నాను. ఆ అమ్మాయికి ఆ కోటా బియ్యం తినేవాళ్ళమి. సో ఇలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంచుమించు అవుతుంది. మెడిటేషన్లోకి వచ్చాను, బోల్డ్ ఎక్స్పెరిమెంట్లు అవుతున్నాయి, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, ట్రూత్ అర్థమవుతుంది. ఒకరోజు బియ్యం, గ్లాసు బియ్యం మా హస్బెండ్కి ఎట్టిన బియ్యం పెడుతుంటే, మంచి బియ్యం పెడుతుంటే అందులో తెల్ల పురుగులు వస్తున్నాయి. పురుగులు ఏరుతూనే ఉన్నాను. 1, 2, 3, 4, 25 పురుగులు వచ్చాయి లెక్క పెడుతుంటే. నెక్స్ట్ డేకే ఇదేంటి నిన్న ఇన్ని పురుగులు లేవు, ఈరోజు ఇన్ని పురుగులు వచ్చాయేంటి, 25 పురుగులు వచ్చాయేంటి. అంటే మన శక్తిని మనం తెలుసుకోవడానికి కూడా ఉంటుందండి ఇవన్నీ. ఆ రోజే నాకు తెలియలేదు, దాని యొక్క తర్వాత నాకు అర్థమైంది. 25 పురుగులు వచ్చాయి. తీస్తే గ్లాసు బియ్యానికి 25 తెల్ల పురుగులు వచ్చాయి, చిన్న చిన్న పళ్ళెంలో. ఎందుకంటే నాకు చాలా అసహ్యం, ఒక్క పురుగు పట్టినా కూడా నేను చాలా జాగ్రత్తగా ఏరుకొని, అందరూ ఏం చేస్తారు మామూలుగా చెరిగీసో దంచేసే వండేస్తారు. నేను దంచితే చనిపోతాయి కదా, చెరిగిన కాలీఫ్లవర్ చేసిన ఈ రోజుకి అంత జాగ్రత్తగా చూసి వండుతాను, లేకపోతే తిన్ను. సో ఆ పురుగులన్నీ ఏరియారు, అయిపోయింది. మర్నాడు అలాగే వచ్చాయి. రెండో రోజుకి నాకు లైట్ అయ్యి, ఏంటి గ్లాసు బియ్యంలో ఒక 2-3 వస్తాయి కానీ ఇన్ని రావడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఇన్నోటి ఎందుకు వస్తున్నాయి అని నేను అలాగ కూర్చొని ధ్యానంలో కూర్చుంటే, నువ్వు ఎందుకు వేరు చూస్తున్నావు? నిన్ను జంతువుని, పని అమ్మాయిని వేరుగా చూసుకుంటున్నావు, వాళ్ళనేమో వేరుగా చూస్తున్నావు. రియల్గా చెప్పాలి అంటే ఆ ఇంటికి సేవ చేసింది మీ ముగ్గురమే ఎక్కువగా. నేను ఇల్లు అంతా చూసుకొని, మా డాగు నాకు ఎంతో కాపలాగా ఉంటూ, పని అమ్మాయి నాకు ఎంతో. మా వారు డబ్బు సంపాదించేది తక్కువ, చాలా 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 లెస్ సంపాదన. ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే అంత ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. వాళ్ళు ఒక అబ్బాయి అయితే పూర్తిగా నాతో పాటు ధ్యానం చేస్తాడు, శాకాహారి. ఒక అబ్బాయి శాకాహారి కాడు అప్పటికి, ఇంకా వాడు 6-7 సంవత్సరాల వరకు మాంసం తిన్నాడు. వాళ్ళని నువ్వు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే చేసి పెడుతున్నావు. చెప్పాలంటే మీ ముగ్గురే ఇంటికి ఎక్కువగా మీ అవసరంతో ఇల్లు నడుస్తుంది, ఎందుకు నువ్వు చూసుకోవట్లేదు అని చెప్పేసి నాకు ధ్యానంలో అక్కడ వచ్చింది. ఓహో, నేను అసహించుకోవడం ఒకటి, రెండోది నాకు నేను ఇంపార్టెంట్ ఇచ్చుకోవట్లేదు అన్నది నేను గ్రహించుకొని, ఓహో ఇంకా అలా చెయ్యను, ఇంకా నెక్స్ట్ నేను అందరినీ ఈక్వల్గానే నేను చూసుకొస్తాను అని చెప్పేసి. మనకు సమానత్వం చాలా విషయాల్లో మనం చూపలేము, మన పిల్లలు చూసినంతగా పక్క వాళ్ళని చూడలేము. ఎన్నో విషయాలు మనం చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయాము. ఇప్పుడు చాలా మటుకు మారారు పీపుల్ అందరూ కూడా. అంతా ఈక్వాలిటీ అనేది కొంత ప్రపంచంలో చాలా చోట్ల ప్రకృతి పరంగానే, నేచర్గానే అది ఏర్పడింది అందరిలోని కూడా. సో అలా అప్పుడు నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, అవే బియ్యము ఇంకో 2-3 రోజులకి మళ్ళీ ఆ గ్లాస్ బియ్యం పెడితే ఇంక పురుగులు లేవు. 2 డేస్కి 3 డేస్ తగ్గిపోయి పూర్తిగా. ఇంకా నిజంగా నాకు ఇది మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసహ్యము అంటే ఆ పురుగుల్లో ఉన్నది ఎవరు, నేనే కదా. ఇలాగ జంతువుల పట్ల, యానిమల్స్ పట్ల అసహ్యాన్ని తగ్గించుకోవడం అనేది జరిగిందనమాట. అందులో ఉన్నది నేనే అన్నది మనంగా కృష్ణుడు అదే కదా చెప్తాడు భగవద్గీతలో, అంతటా నేనే నిండి ఉన్నాను, అన్ని జంతువుల్లోని, చరాచర సృష్టిలోని అన్నీ నేనే ఉన్నానంటాడు. క్రూర మృగం పులిలో కూడా ఆయనే ఉన్నాడు.
పాములో కూడా ఆయనే ఉన్నాడు. ఆవులో కూడా అతనే ఉన్నాడు. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. ఒకదాన్ని మనం చూస్తాము. ఒకదాన్ని మనం సరిగ్గా చూడలేము. ఒక ఆవుని ఇంట్లో పాలు పొంగుచి ఇంటిని ఆవుని దేవతగా చూస్తాం దేవుడిగా. అదే ఒక గొర్రెనో, షీపునో మనం చూడలేము. ఎందుకంటే కొన్నోట్లకి అలా లిమిటు అంటూ ఒక బౌండేషన్ పెట్టుకున్నాము. అన్నింటా సమానమే అన్న కృష్ణుడు చెప్పిన ఆ భగవద్గీత శ్లోకంలో ఇది నాకు అర్థమైన తర్వాత ఇంక అది ఎప్పుడైతే మానేసానో అలాగే ఎన్నో విషయాలు నాకుగా తెలియడం మొదలుపెట్టేయండి. అలాగే జంతువుల్లో ఫస్టు 10,000 ఒక చిన్న పురుగులో తీసుకుందాము. ఒక 10,000 బొద్దింకల్లో ఒకటే సోలు ఉంటది. ఈ 10,000 అన్ని రకాల ఇళ్లల్లోని వెళ్ళి పడతాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బొద్దింకకి ఒక్కొక్క రకమైన ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కొన్ని పుట్టిన వెంటనే మరణిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని రోజులు ఎదిగాక మరణిస్తూ ఉంటాయి. అన్నీ మొత్తం మీద 10,000 బొద్దింకలు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఆ 10,000 బొద్దింకల్లో ఉండే సోలు 500 సోల్‌లోకెళ్ళిపోతది. 500 ఒక 500 ఎలకల్లోని ఒకే సోల్ ఉంటదనమాట. 10,000 నుంచి ఇక్కడ 5,000కొస్తది. 5,000 నుంచి 500 అలా 100, 2 అలా అలా సోల్ యొక్క సంఖ్య తగ్గుతూ నేర్చుకోవడానికనమాట. అన్ని ఇళ్లల్లో ఉండేటప్పుడు అన్ని రకాల లెర్నింగ్ ఉంటాయి కదా! ఒకే లెర్నింగ్ కాకుండాను. అందుకని 10,000 ఇళ్లల్లో వచ్చి 10,000 ఇళ్లల్లో రకరకాల నిర్ణయాలయిన తర్వాత 10,000 చనిపోయే వరకు ఈ సోల్ ఎవల్యూషన్ అనేది రెండో జన్మలోకి వెళ్ళదు. ఆ 10,000 బొద్దింకల జన్మ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకొక జన్మలోకి ఒక బల్లులు కావచ్చు, ఒక ఫ్రాగ్స్ కావచ్చు, కప్పలు కావచ్చు, ఒక పీతలు కావచ్చు, చేపలు కావచ్చు. ఇలాగా మారి 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 ఒక 100 ఎలకలుగా వస్తాయి. 100 ఎలకలుగా ఉండండి. ఎలకలకి ఎలా ఉంటుందండి ఒక ఇంట్లోని ఆ ఎలకలు దాగుంటూ అక్కడి నుంచి ఆహారం సంపాదించుకుంటూ తన పిల్లలు రక్షించుకుంటూ తన పిల్లలు కొన్ని పురుట్లోనే అవి పోతూ ఉంటాయి. వాటి యొక్క బాధను తట్టుకుంటూ యానిమల్స్ జన్మ అంతా మనకి కంప్లీట్గా లెర్నింగే అది పూర్తిగా. ఎన్నో జంతువులు ఎంతో భయపడుతూ ఉంటుంటాయి. మనల్ని చూడగానే పారిపోతూ ఉంటాయి. భయం ఉంటుంది వాటికి, జంతువులకి. ఎందుకంటే మనం భయంలోనే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఆ భయాన్ని దాటుకొని రావడానికి అన్ని రకాల యానిమల్స్ కింద మనం పుడితేనే కానీ ఆ భయాన్ని దాటలేము. సో అలా భయపడుతూ ఎన్నో ఎన్నో నేర్చుకుంటూ అక్కడి నుంచి మనం లాస్ట్కి 2 జంతువుల్లో ఒక సోలు 10,000లో ఉండే సోలు అలాగే ఎవల్యూషన్ తగ్గించుకుంటూ 2 జంతువుల్లో ఒక సోలు ఉంటుంది. 2 కుక్కలుగా, ఒక 2 పిల్లులుగా, లేకపోతే 2 ఆవులుగా, లాస్ట్కి మనిషి దగ్గర ఉంటూ మన దగ్గరే ఉంటూ మన దగ్గర ఎన్నో నేర్చుకుంటాయి. మన కుక్క మన ఇంట్లో ఉందంటే మన దగ్గర ఎన్ని నేర్చుకుంటుందండి? అది అందరికీ తెలుసు. మన మన మాటలు, మన చేతలు, మన కోపము, మన ప్రేమ, మన లవ్వు అన్నీ నేర్చుకోవడానికే వీధి కుక్కలుగా రూపాంతరం మారి వీధి కుక్కలు అయిన తర్వాత ఇంటి కుక్కలుగా మన పెంపుడు కుక్కలుగా మన దగ్గరికి వస్తుంది. లాస్ట్ మన పెంపుడు కుక్కలకు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి వాటికి ఇది లాస్ట్ జన్మ. ఎందుకంటే నేను చూశాను, మేము ఒక కుక్కను పెంచేవాళ్ళం బన్నీ అని. అది అవుతూ ఉంది. అప్పుడే ఈ బుక్ చదవడము ఇలా సోల్స్లో 2 జంతువుల్లో జన్మ వస్తుందంట అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అది అవుతుండే మా పెద్ద బాబు ఒకరోజు అరకు వెళ్ళాడు. వైజాగ్కి 100 కిలోమీటర్ల దూరం. అరకు వెళ్ళి అరకు నుంచి బొర్రా కేవ్స్కి నడిచి వెళ్తున్నారు. అక్కడ 3 కిలోమీటర్ల దూరం. వాడికి ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఎందుకో సంథింగ్ అక్కడ ఉండి చూసుకొని వెళ్తూ ఉంటే వెహికల్ ఏదైనా వస్తే ఆటో ఎక్కుదామని వెళ్తున్నాడు. కొంచెం దూరం నడుస్తూ ఒక్కొక్క వీడిని వెంబడించడం మొదలుపెట్టింది. ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ వరకు వాడు చూద్దామని నడుస్తూ ఉంటే ఆ కుక్క వాడెనకాతలే వస్తుంది. అలా వాడెనకాతలే వస్తుంది. తర్వాత ఏదో ఆటో వచ్చింది. ఆటో ఎక్కిపోయాడు. ఆటో ఎక్కిపోతే కొంచెం దూరం వరకు ఆటో మీద పరిగెడుతూ వాడినే అనుకరించింది. వాడిని వదలలేదు. వాడికి తోడుగా వెళ్ళింది చాలా దూరం వరకు. ఇదేంటి కుక్క నాతో వస్తుంది అని చెప్పేసి వాడు గమనించి ఆటో ఎక్కిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే వెనకని చాలాసేపు వాడితో పరిగెట్టి ఇంకా అక్కడి నుంచి అది ఆగిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పాడు, అమ్మ ఇలాగా అది నన్ను ఎందుకో అమ్మ ఈరోజు అలా చాలాసేపు నాతోటి కిలోమీటర్ వరకు నడుచుకొని వచ్చింది అని. సో ఇలా అప్పుడు నాకు అర్థమైంది మా ఇంట్లో ఉన్న నా బన్నీకి ఆ కుక్కకి మేబీ కనెక్షన్ ఉండి ఉంటుంది పూర్తిగా. అందుకే అవి వాసన పసిగడతాయి కదా. మా బాబు వెళ్తున్నప్పుడు దానికి పసిగట్టింది అది ఏమాత్రం. ఇద్దరు 2 సోల్స్ ఒకటే అన్నమాట అది.
ఆ రోజు అలా నాకనిపిచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అలా మన ఇంట్లోని మన దగ్గర కుక్కలు మన దగ్గర నేర్చుకోవడానికొస్తాయి. మనము ఎంత ప్రేమగా వాటికి నేర్పిస్తామో, అవి మన దగ్గర విముక్తిని పొందుతాం. మనం విముక్తి పొందాలి అంటే ఇంకేదో ఏదో అనేవి కాకుండా, ఇక్కడే మనం మన ప్రేమతత్వాన్ని ఇక్కడ పంచినప్పుడే అవి గూడా మనతో పాటు జన్మ ప్రణాళికలో ముందుకు వెళ్తాయండి. లేపోతే మన దగ్గర కోపంతో తిడుతూ, మనం కొడుతూ, దాన్ని సరిగా అన్నం పెట్టక, మార్చి ఇలా చేసినప్పుడు ఇంకా దానికి అది నేర్చుకునే వరకు ఓపికగా, సహనంగా ఉండే కుక్క అందుకే అలాగా కాళ్ళు కట్టుకొని విశ్వాసంగా ఉంటది. కుక్కలా పడుండు ఇలా రకరకాల మాటలు మనకొస్తాయి. ఎందుకంటే అక్కడ లెర్నింగ్ కోసం అలా ఉంటదంతే అది. సో, అలాగే కుక్కలు మనం ఏమైనా మాట్లాడుకుంటే అవి చాలా తొందరగా పసిగట్టేస్తాయి. దాని గురించి మేము మా బన్నీ గురించి చాలా బావుండేదది. ఎన్ని మంచి బుద్ధులంటే దానికి ఎవరిని కరిచేది కాదు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే పసిగట్టి అరిచేది తప్ప కరవడం అంటూ మనిషిని నిలబెట్టేసేది. కరవడం ఎప్పుడూ లేదన్నమాట అది. అలా దాని గురించి ఎవరైనా మా చుట్టాలాళ్ళు వచ్చినప్పుడు మా బన్నీ చాలా మంచిది. మాంసము, గుడ్లు పక్కనున్నా కూడా ఎంగిల్ చేసేది కాదు. అలాగా అంటే చాలామంది కుక్కలు అలాగే ఉంటాయిలెండి. అలా ముట్టుకునే ఇవన్నీ నేను వాళ్ళతో చెప్తూ ఉంటే, దాని గురించి ఎవరితోనైనా ఏదో మాట చెప్తాడు దానికి ఆనందం వేసి నా ఒళ్ళోకొచ్చి ఎక్కిపోయి, ఇలాగా దాని మెడంతా నా ఒళ్ళోని హ్మ్. అదదే నా పొట్టకి దాని మెడంతా రాసేసేదనమాట మూతంతా. దాని గురించి మా బన్నీ చాలా మంచిదండి. ఆ మాట అంటే అప్పటికి చాలు దానికి అర్థమైపోయేది. మనకి ఇప్పుడు అలాగే కదండీ కుక్కలు ఏమైనా మాట అంటే ఎంత బాగా వింటాయో కదా! సో, అలాగా నేను ఆ యానిమల్స్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. ఇంకొకసారి అలాగే ఆవులు నేను ఫ్లూట్ ప్లే చేస్తున్నాను. ఆవులు దూరంగా మేస్తున్నాయి. అయితే ఈ ఫ్లూట్ శబ్దానికి నిన్న చెప్పినట్టు నన్ను చెప్పానో లేదో మీకు చెప్పానో ఇంకెవరికి చెప్పానో. ఆ ఫ్లూట్ శబ్దానికి ఫ్లూట్ ప్లే చేస్తుంటే ఆవిడ ఆవులు మేపుతుందావిడ. మన జాగాలోకి రాకుండా ఆవిడ వేరే జాగాలో మేపుతుందనమాట. అవి నేను ఫ్లూటు మేస్తుంటే అరే! జంతువులకి సంగీతానికి అన్నీ వింటాయట కదా! ఈ ఆవులు సంగీతాన్ని వింటూనే లేదు చూద్దామని నేను ఫ్లూట్ ఎక్కడ ఆపకుండా చేసుకొచ్చాను. కృష్ణుడి పాట. చేసేటప్పటికి అటువైపు తింటున్న ఆవులన్నీ నా చుట్టూ చేరేసాయి దగ్గరికొచ్చేసాయి. నేను చిన్న కొండ మీదలాగా చిన్న గుట్ట మీద కూర్చొని చేస్తుంటే. ఆవిడైతే అరే! ఆవులు మన ల్యాండ్‌లోకి వచ్చేసాయనమాట. ఆవిడ గబగబా వచ్చి ఆవులు తగులుతుంది. ఎంత కర్ర పెట్టి తగిలినా ఇటువైపు ఇలా తిరుగుతున్నాయి. మళ్ళీ అటు మూతి తిప్పేసుకొని మళ్ళీ బాడీని తిప్పేసి మళ్ళీ నేనున్న ప్లేస్‌లో ఆవిడ కొట్టి కొట్టి ఒక పావుగంట సేపు ఇంక వాటిని తవలలేక ఆవిడ ఇంక ఊరుకుండిపోయింది. నేను చూద్దాం కదా అని అలా ఫ్లూట్ చేస్తున్నాను. ఫ్లూట్ చేసినంత సేపు అవి అక్కడే అలాగా తిరుగాడుతూ ఉన్నాయి. జంతువులు జంతువులు వింటాయండి. మనుషులతోటి కూడా అవి చాలా చాలా బాగా మనం ఆ ప్రేమతత్వంగా ఎప్పుడైతే మనం మసులుతామో అవి కూడా అంత అద్భుతంగా మనకి సమాచారాన్ని కూడా ఇస్తాయండి. అలాగే నేను పత్రి సార్‌తో ఒక ఆశ్రమంకి వెళ్ళాను కొత్త వలస దగ్గర. ఆశ్రమంకి వెళ్ళినప్పుడు పత్రి సార్ ఒక ఆవులు పెట్టారు ఆశ్రమంలో వాళ్ళు. వాళ్ళొచ్చినోళ్ళందరితో ఎవరైనా వస్తే ఆవుకి ఫుడ్ పెట్టిస్తారు. ఒక గమేళతో తవుడు అది ఇచ్చి పత్రి సార్‌తో పెట్టిచ్చారు. అదయిపోయింది. సార్‌తో నేను వెళ్ళాను. పెట్టేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నాం. కూర్చుంటే పత్రి సార్ క్లాస్ చెప్తుంటే మెడిటేషన్‌లో కూర్చుంటే నా కళ్ళంట నీళ్ళు ధారాపాతంగా కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి. ఎందుకు కారిపోతున్నాయో నాకైతే తెలియట్లేదు. 2 కళ్ళు నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత అలాగా కాసేపటికి నాలో ఎందుకు నాకు ఈ కళ్ళంట నీళ్ళు ఇంతలా వస్తున్నాయంటే, ఆ ఆవు నాలాగే ఎన్నో ఆవుల్ని గోవధ జరుగుతుంది. ఆ రక్షించిన వ్యక్తి వచ్చాడు కదా! పత్రి సారు యానిమల్స్ మీద తెలుసు కదా! అందరికీ శాకాహారం చాలా 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 ఎక్కువగా భూమి మీద తీసుకువెళ్ళడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశారంటే అన్నీ ర్యాలీలు చేయించి ఆంధ్ర అంతా ఒక ఊపు ఊపించి ఇప్పుడు ఎన్నో వేల మంది గృహాలు శాకాహారులు అయ్యున్నారు. మాంసాహారం యొక్క దాని యొక్క మాంసాహారం యొక్క బ్యాడ్ ఎంత జరుగుతుందో ఆయన చాలా బాగా ఆయన అందరికీ ఎక్స్‌పీరియన్స్ చేయించారు అందరితోటి. ఆ ఆవు యొక్క బాధ ప్లస్ దాని ఆనందము నా కళ్ళంట ఆ నీళ్లు ధారాపాతంగా కారిపోయాయన్నమాట. ఇన్నాళ్ళకి నా దగ్గరికి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు. ఎంతోమంది జీవహింస జరగకుండా కాపాడతాడని ఆ ఆవు యొక్క ఆనందాన్ని నా కళ్ళ ద్వారా నేను ఫేస్ చేశాను. మనకు ఒక్కోసారి అనుకోకుండా కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి. మనం ఇలా తుడుచుకుంటుంటాం. ఎందుకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయో మనకు తెలీదు. చాలామందికి జరుగుతుంది ఇది. ఎందుకు వస్తాయి అంటే ఆ సోలు ఆనందం చెందినప్పుడు ఆత్మానందాన్ని తెలిపే కన్నీళ్ళే అవి. ఆ సోల్ బాధపడుతున్నప్పుడు కూడా నీళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకోండి 2 వస్తాయి.
ఆ బాధతో కన్నీళ్ళు వస్తాయి. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని మనకో పాటలో నాగేశ్వరరావు చెప్తారు కదా! మంచి అద్భుతమైన 'శ్రీశ్రీ' పాట. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. మనం అది చేయకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకు వస్తాయి అంటే కన్నీళ్ళు, అప్పుడు మనం చేసిన ఆలోచన గానీ, అప్పుడు మనం చేసిన పని గానీ, చక్కగా చేశామనమాట. చేసినప్పుడే ఆత్మ ఆనందంతో గానీ, దుఃఖంతో గానీ వచ్చే కన్నీళ్ళనమాట అవి. సో, అలాగే యానిమల్స్ తోటి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి. మనకు తెలుసు చాలా స్టోరీల్లో పక్షుల భాషని 'విక్రమాదిత్యుడు' గానీ, 'భోజరాజు' గానీ తెలుసుకోవడం అనేది జరిగింది. మనం మన ఇంట్లో చెట్టు దగ్గరుండి, మనం అని కూస్తే అవతల నుంచి కోయిలు అలా మనం కూస్తూ ఉంటే అది కోస్తూ ఉంటది. మనం కూస్తూ ఉంటే అది కూస్తూ ఉంటది. ఎంత అద్భుతాలో! మనం ఎన్నో జంతువులతో కూడా మనం మాట్లాడొచ్చు. వాటితో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకు వాటి పట్ల అవగాహన, వాటి పట్ల ప్రేమతత్వము, జంతువుని తినడం మానినప్పుడు ఆటోమేటిక్‌గా ఇతర జంతువులకు ఆ సమాచారం అందిపోతది. మనం ఎలాంటి వాళ్ళం, మనం హార్మ్ చెయ్యము, మనం హాని చెయ్యమని తెలుసు. మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు ప్లస్ చాలా ముందున మొక్కలన్నీ యేసుకున్నాం. ఇంచుమించుగా నెలకో పావైనా కనిపిస్తది. పెద్ద 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 పాములు, ఇంతింత పాములు. ఏ రోజు మేము చంపమండి. ఆ పాముల్ని ఇప్పటికి 25 సంవత్సరాలయింది మేము ఇల్లు కట్టుకొని. అలాగే వెళ్ళిపోతుంటాయి. కనబడుతూనే ఉంటాయి, యెళ్ళిపోతూనే ఉంటాయి. ఏ పాముని మేము ఒక్క పాముని చంపము. 2 సార్లు ఇంట్లోకొచ్చేసాయి పాములు. వచ్చేసి మా చెల్లి హ్యాండ్ బ్యాగ్‌లో దూరిపోయింది. అది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని పాము గురించి ఎతుకుతూ ఉంటే దాని బ్యాగ్‌లోనే ఉంది పాము. ఇంకొక రోజు తలుపు మీద అలా పొడుగ్గా నిలబడింది. ఏ రోజు మేము చంపము. ఒక్క పాముని అలా తవిలీయడమే బయటికి అంతే తప్ప. ఏ రోజు మాకిప్పటికొచ్చి ఎవ్వరికీ ప్రాణహాని జరగలేదు. అంటే మన జంతు ప్రేమికులు అయినప్పుడు ముందు మన శాకాహారులం అయితే జంతు ప్రేమికులు అయినట్లు లెక్క అక్కడ. ఆటోమేటిక్‌గానే ఇన్నర్ నుంచి ఆ సమాచారం మిగతా జంతువులకి వెళ్ళిపోతది. వీళ్ళు హార్మ్ చెయ్యరు మనకి. వీళ్ళు చేయలేదు ఇంతవరకు అన్నది తెలిసిపోయి అదే కదా! టెలిపతి కావచ్చు, థాట్ పవర్ కావచ్చు అవి జరుగుతాయండి. సో, అలా జంతు ప్రపంచంలో, జంతు సామ్రాజ్యంలో మనము అన్నీ జంతువులుగా మనం పుట్టాము. పుట్టి అక్కడి నుంచి మన ఎదుగుదల లాస్ట్‌కి 2 కుక్కలుగా వచ్చి, 2 ఆవులుగా వచ్చి, మన పెట్ యానిమల్స్ రూపంలో వచ్చి మన దగ్గర అవి నేర్చుకొని, అక్కడి నుంచి అవి మనుష్య సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతాయి. మానవులుగా జన్మం తీసుకుంటాయి అవి. ఇదండి. ఈరోజు మనకి సమయం అవుతుంది. రేపు మళ్ళీ మనం మనిషి పుట్టుక దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎన్ని జన్మలు ఎలా తీసుకుంటామన్న విషయాల్ని మనం తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు గుడ్డిగా నమ్మి అక్కర్లేదండి. మీరు యూట్యూబ్‌లో కావాలంటే చాలా చాలా వీడియోలు ఈరోజు పెడుతున్నారు. ఆల్మోస్ట్ 98% మీకు అక్కడికి ఇక్కడికి పోలికలు దొరుకుతాయి అన్నిటిలో. ఇంకే పురాణం చదివినా, ఒక భగవద్గీత విన్నా, భగవద్గీతలో కూడా ఇందులో చాలా విషయాలు ఉంటాయి మనకి. సో,